అల్లం బెల్లం నేనే నీ పెళ్ళాం. ఎండ మాత్రం దంచుతుంది. ఇక్కడ అది ఉంది కదా, మేము స్విమ్ చేయడానికి స్విమ్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాము. సోయలేదు మా చింటికి, షార్ట్ ఇట్లనే వాడేసుకొని వెళ్ళిపోతుంది. అది కూడా కొత్త షార్ట్ ఇప్పుడే కొన్నాడు. ఇక్కడ మరి చాలా సార్లు అనుకున్నాం, ఎప్పుడు అనుకున్నా అది ఎందుకో జరగట్లేదు. ఈసారి కూడా అట్లా ఎందుకు పొద్దున్న నుంచి అనుకుంటున్నా, ప్యాకింగ్ చేయబోతున్నా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా, వావ్ వావ్ అని వస్తలేదు. నాకు వాటర్ అంటే భయము, ఏమో దానికి తగ్గట్టే అవుతుంది ఇది కూడా. ఇక్కడ తెలుసా మీకు, ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. లైక్ 1 year లైసెన్స్ ఉంటుంది, 1 day లైసెన్స్ ఉంటుంది. ఇట్లా తీసుకొని ఫిషింగ్ చేయాలి. మళ్ళీ ఎవరు పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చేయకూడదు. ఒక్కొక్కసారి చెక్కింగ్కి కూడా వస్తారనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఎట్లున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఈ రోజు మేము మా ఫ్రెండ్స్ కలిసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చినాం. అదే కెల్సో కన్జర్వేషన్ ఏరియా. మేము అది కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి విజిట్ చేసినాం ఈ ప్లేస్. బట్ ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ బీచ్ ఉంది అండ్ పిల్లల కోసం కొన్ని యాక్టివిటీస్, కయాకింగ్ అట్లా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఉన్నాయి. వీటన్నిటితో పాటు బ్యూటిఫుల్ సీనరీస్ కూడా మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసినాం. మా ఫన్ వ్లాగ్ చూసేసేయండి. ఇంకా గుడ్ మార్నింగ్ స్తవ్యన్. ఇప్పుడే నిద్ర లేచిండు, 1 hour వండుకుండు మంచిగా. ఇప్పుడు మొత్తం స్విమ్ చేస్తాడు స్తవ్యన్. బీచ్ లో వదిలేయాల్సిందే. యా మమ్మీ, వాటర్ బనానా. ఓకే వెయిట్, నో వాటర్. ఓకే, వాటర్ కాదంట. గైస్ వచ్చేసినాం మేము కెల్సో కన్జర్వేషన్ ఏరియా. టికెట్స్ తీసుకుంటున్నాడు, మెంబర్షిప్ కూడా ఉందండి ఇక్కడ. డాడీ కిస్ పెట్టు. హాయ్, అరే నువ్వు దిగకరా అయ్యా, ప్లీజ్ ప్లీజ్ డోంట్ జంప్ డౌన్. నో అండ్ స్తవ్యానికి సన్ రూఫ్ ఇష్టము. ఎప్పుడు ఏడుస్తాడు, కాకపోతే ఎప్పుడు ఆ కార్ సీట్లోనే ఉండాలి పిల్లలు. వదులు రాదు వాన్ని. చూద్దాం, క్లీన్ చేస్తుండే కొడుకుకి. హాయ్ చెప్పు అందరికి. సే హాయ్ స్తవ్యన్. హాయ్ చెప్పు. గుడ్ జాబ్ స్తవ్యన్. సారీ. ఎస్, వచ్చేసాం ఇద్దరం. అమ్మో, అవతారం చూడరు. కాదు, వర్షం పడ్డది అనుకుంటా కదా, కాలుతుంది కూడా. అల్లం బెల్లం నేనే నీ పెళ్ళాం. నీకు అది కూడా చెప్పడం రాదుగా. అల్లం బెల్లం చుల్లం. తింటూ దొండకాయ బెండకాయ నవ్వునా గుండెకాయ. కన్జర్వేషన్ ఏరియాలో బీచ్ ఉంది. బీచ్ లో పిల్లల కోసం ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయంట. అండ్ కయాకింగ్ అట్లాంటివి కూడా ఉన్నాయంట ఇక్కడ. ఇంకా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ టైం నేను కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నేను చింటూ ఎప్పుడన్నా చేసినావా? చేయలే, ఇదే ఫస్ట్ టైం. ఇద్దరం ఇదే ఫస్ట్ టైం. బుక్ చేసుకోవాలి ముందే, ఇక్కడికి వచ్చి అయినా చేసుకోవచ్చు. మేమైతే ఏం బుక్ చేసుకోలేదు, సడన్ ప్లాన్ ఇది. చూద్దాం ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుందో ఈరోజు. ఎండ మాత్రం దంచుతుంది. ఇక్కడ అది ఉంది కదా, మేము స్విమ్ చేయడానికి స్విమ్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాము. మేము బీచ్ కదా, వాటర్లో ఆడుకోవడానికి స్విమ్ వేర్ పెట్టుకున్నాం. స్విమ్ వేర్ అంటే ఏ స్విమ్ సూట్ కాదు, జస్ట్ వాటర్ కోసం బట్టలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా నుసులుతూనే ఉన్నారు మా వాళ్ళు, అసలు కదులుతలేరు ఇక్కడ నుంచి. ఎంత మొత్తం పార్కింగ్ లాట్ అంతా నిండిపోయింది, చాలా రష్ ఉన్నట్టుంది. ఎట్లా చూస్తున్నారు చూడండి వాళ్ళు. గుడ్ జాబ్ నానా, లెట్స్ గో. అడుగుతున్నాడు ఎంట్రన్స్ ఎక్కడో, కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము.
మా ఫ్రెండ్స్ అండ్ మేము డిఫరెంట్ కార్స్ లో వచ్చినాము. సో స్తవ్యానికి తెలియదు ఇంకా వీళ్ళు వస్తున్నట్టు. ఇక ఇక్కడ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయిండు, వీళ్ళు కూడా వచ్చేసిరు అని చెప్పి. ఇక మా స్తవ్యాన్ని స్ట్రాలర్ లో కూర్చోబెట్టి లాక్ చేసి స్టార్ట్ అయినాము. లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, సో స్ట్రాలర్లు ఉంటే సేఫ్ అని చెప్పేసి కూర్చోబెట్టినాం. సోయలేదు మా చింటికి, షార్ట్ ఇట్లనే వాడేసుకొని వెళ్ళిపోతుండే. అది కూడా కొత్త షార్ట్ ఇప్పుడే కొన్నాడు. ఇక్కడ మధ్యలో దారి మధ్యలో స్టోర్లో ఆపి మరీ తీసుకున్నాడు. ఈ షార్ట్ ఇట్లనే పడిపోయింది, నాకు తెలియదు కూడా ఇంకా పడిపోయినట్టు. చింటూ వద్దా, ఏడ పడిపోయిందో తెలుసా? వావ్, కిందకి దిగాలట్టుందిగా. క్యాంపింగ్కి కూడా వచ్చినట్టుగా. మేబీ సాయంత్రం వెళ్ళిపోతారేమో వీళ్ళంతా. జస్ట్ అట్లా వేసుకొని అదొక ఆనందం, చెట్లకి కిందకి వచ్చినట్టు. మనం వీళ్ళు ఈడ ఈ క్యాంపింగ్లు వేసుకొని ఆనందపడతారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే. చిన్నప్పుడు ఎప్పుడో ఇట్లాంటివి ఆడుకున్నాం మనం. పాపం వీళ్ళకి వింటర్లో ఛాన్స్ ఉండదు ఇట్లా ఆడుకోవడానికి, సమ్మర్లోనే. బట్ సమ్మర్ వస్తే అయితే మస్తు బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఒక మంచి స్పాట్ కోసం వెతుకుతున్నాం యాక్చువల్లీ మేము, కొంచెం ఎండ రాకుండా నీడ ఉండేటట్టు చూద్దామని చెప్పేసి. ఇగో అందరు ఆల్రెడీ అంతా ఆక్రమించేశారు. దొరికిందో స్పాట్, దొరికింది. ఇదే మా స్పాట్, కొంచెం చెట్టు కింద ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఫిక్స్ అయినాము. ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలి స్తవ్య, నువ్వు మా స్తవ్యన్ బలూన్ వేసుకొని ఉరుకుతున్నాడు వాటర్లకి స్విమ్ చేయడానికి. వాళ్ళ డాడీ ఉరుకుతున్నాడు తీసుకురావడానికి. అంత పెద్ద బీచ్ కూడా కాదు ఇది, చాలా చిన్న బీచ్. బట్ పిల్లలకి అంత డేంజరస్ కాదు కదా. స్విమ్మింగ్ డైపర్ వేసినాము, ఇక వచ్చిండు వాటర్లకి ఈ రింగ్ని పట్టుకొని. మా ఇష్టం వాటర్లో తడవడం అంటే, ఎందుకో ఈ పిల్లలకి. మళ్ళీ స్నానం చేపిస్తా అంటే ఆమె దూరం పారిపోతాడు. బీచ్ని మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తుండు, చల్లగా ఉన్న వాటర్ స్టిల్ ఎంజాయ్ చేస్తుండు. ఈ వాటర్లో అందరు పిల్లలవి టాయ్స్ లాక్కొని వస్తుండు అప్పుడప్పుడు వెళ్ళి కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ తను స్తవ్యన్ డీకేర్ క్లాస్మేట్ అనమాట. సో డీకేర్లు ఉండాల్సింది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ బీచ్ లో కయాకింగ్ ఉందని చెప్పినా కదా, అది చేస్తున్నారు చూడండి. బోట్స్ రెంట్కి తెచ్చుకొని ముందే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. ముందే బుక్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ టైంకి ఎగ్జాక్ట్ ఉరకాలి. అదే ఇక్కడికి వచ్చి చేసుకుంటే మనకి ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మేమేం బుక్ చేసుకోవచ్చుకోలేదు. పిల్లలతో ఉన్నాం కదా, మళ్ళీ ఆ టైంకే పరిగెత్తాలి అని అంటే పిల్లలు రాకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి వచ్చినాక ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటే అప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాం. అండ్ కొంతమంది అయితే వాళ్ళ ఓన్ బోట్స్ తెచ్చుకొని కయాకింగ్ చేస్తున్నారు. స్తవ్యానికి బీచెస్ అంటే చాలా ఇష్టము. నాకు తెలిసి పిల్లలందరికీ చాలా మందికి ఇష్టం అనుకుంటా. వాటర్ లో తడవడం అన్నా మునగడం అన్నా ఇంకా ఎప్పుడు బీచ్కి వచ్చినా చాలా ఎంజాయ్ చేస్తాడు. బట్ మేము ఇట్లా స్విమ్ కోసము ఈ రింగ్ ఉంటది కదా, ఇది ఇస్తే మాత్రం అస్సలు కూర్చోడు. అదేందో నాకు అర్థమే కాదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫుల్ ఏడుస్తాడు. మళ్ళీ ఎంత డీప్గా ఉన్నా డెప్త్గా ఉన్నా పోతా మునుగుతా అంటాడు కానీ అస్సలు వినడు మాట. అండ్ మీకు చూపిస్తా ఆ రింగ్ లో కూర్చోబెడితే ఎట్లా చేస్తాడు. అండ్ ఇక్కడ సింగిల్ కయాకింగ్ ఉంది అండ్ ఇద్దరు చేసే కయాకింగ్ కూడా ఉంది. మాకు ఏది దొరుకుతుందో ఇక ముందు మోస్ట్లీ సింగిల్ కయాకింగ్ చేయకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే కొంచెం చింటూ ఉంటే సపోర్ట్ గా ఉంటది. ఎత్తుకో అని ఎట్లా ఎదుర్కోండి చూడండి. మంచిగా వాళ్ళ అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని వచ్చారు. మేము కూడా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని మేము కూడా తిరుగుతాం ఇక లోపలికి. ఎంత ఎంత నువ్వు ఎంత ఎంత కూర్చోరా కూర్చోరా.
మేము ఇంటి నుండి ఫుడ్ ముందే తీసుకొని వచ్చినాము. మళ్ళీ అక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి యాక్సిడెంటల్గా వాళ్ళు పులిహోరనే వేసారు, మేము పులిహోరనే వేసినాము. ఇక అందరం ఇక్కడనే లంచ్ కానిచ్చి ఇంకా కయాకింగ్ చేద్దామని స్టార్ట్ అయినాము, వెళ్తున్నాం అక్కడికి. వావ్, ఈ బ్రిడ్జ్ పైన ఎంత బాగుంది వ్యూ చూడరి. ఏమో చూద్దాం పడతాడే పిల్లగా. యా ఫిష్లు ఉన్నాయి, కనిపిస్తుందా మీకు? ఇలా చిన్న చిన్న ఫిషెస్ చూడండి. పడతాడా చూద్దాము. పట్టిండు. అమ్మ లేదు, అవి తినలే. బాగా స్మార్ట్ ఉన్నాయి ఈ ఫిషెస్ కూడా. ఇంట్లో మంచిగా తోక తినేసి వెళ్ళిపోయినాయి. ఈ బ్రిడ్జ్ మీద అయితే నాకు ఇంకా నచ్చింది అనమాట. ఫొటోస్ తీసుకోవాలి అండ్ ఫిషింగ్ కూడా చేయాలనిపిస్తుంది, కానీ మేము ఏం తెచ్చుకోవాలి. ఇక్కడ తెలుసా మీకు, ఇక్కడ ఫిషింగ్ చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి. లైక్ 1 year లైసెన్స్ ఉంటుంది, 1 day లైసెన్స్ ఉంటుంది. ఇట్లా తీసుకొని ఫిషింగ్ చేయాలి. మళ్ళీ ఎవరు పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చేయకూడదు. ఒక్కొక్కసారి చెక్కింగ్కి కూడా వస్తారనమాట. వాళ్ళు ఫిషింగ్ లైసెన్స్ ఉన్నట్టుంది ఇప్పుడు, అందుకే చేస్తున్నారు. పట్టిరు చూసిరా ఫిష్. ఏమో బాగానే ఈజీగా వచ్చేసినాయి. ఉన్నాయి ఇందులో కూడా ఫిషెస్. ఈ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి ఒకదాని మించి ఒకటి బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఎస్పెషల్గా ఈ బ్రిడ్జ్ నాకైతే ఎంత నచ్చిందో. ఇది ఆ ఫిషింగ్ చేయడం కానీ అక్కడ వైబ్, ఆ బ్రిడ్జ్, ఆ వాటర్, సీనరీస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఫుల్ ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. అందుకే ఒక వాక్ వీడియో తీసుకున్నాం గుర్తుండిపోవాలని చెప్పేసి. ఇక్కడ పిల్లల కోసము యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పినా కదా, సో ఇదే అనమాట. అది మేము చాలా రివ్యూస్ చదివినాం దీని గురించి, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. సో స్తవ్యానికి కూడా ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయించాలి అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఓన్లీ 5 years కిడ్ నుండే అలౌడ్ అని చెప్పారు. అట్లీస్ట్ మేము ఉంటాం కదా, వానికి సపోర్ట్ లోపలికి తీసుకెళ్తాం అని చెప్పేసి అన్నా కానీ అట్లా కుదరదని చెప్పేసారు. ఓన్లీ 5 years నుండి ఉన్న పిల్లల్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారంట. ఈ రోజు రాసలేదు మాకు, కయాకింగ్ దొరకలేదు, టికెట్ సోల్డ్ అవుట్ అన్నారు. సో ఇప్పుడు సింగిల్ ఉందానంటే అది కూడా బుక్ చేయకుండా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బుక్ చేసాను పోయిండు చింటూ. మరి అది కూడా దొరకదో చాలా సార్లు అనుకున్నాం, ఎప్పుడు అనుకున్నా అది ఎందుకో జరగట్లేదు. ఈసారి కూడా అట్లా ఎందుకు పొద్దున్న నుంచి అనుకుంటున్నా కయాకింగ్ చేయబోతున్నా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా, వావ్ అని వస్తలేదు. నాకు వాటర్ అంటే భయము, ఏమో దానికి తగ్గట్టే అవుతుంది. ఇది కూడా ఫైనల్లీ సింగిల్ కయాకింగ్ దొరికింది గాయస్. ఏదో ఒకటి ఇద్దరం చేద్దాం, చింటూ సపోర్ట్ ఉంటాడు అని చెప్పేసి అనుకున్నారు ఇద్దరం చేస్తే. బట్ ఒక్కొక్కరికి దొరికింది. బట్ ఇది కూడా అదృష్టం అని చెప్పాలి. ఎందుకు నేను అట్లా అన్నాను, సింగిల్ కయాకింగ్ బెటర్ అని చెప్పేసి మీరు ముందు వీడియోలో చూస్తారు. లైఫ్ జాకెట్ వచ్చేసింది. ప్రాక్టీస్ చేస్తున్నా ఇలా 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 అనాలి. ఇప్పుడు ఇది ఇచ్చే నా బోర్డు తీసుకోవాలి. నిలబడి చేయాలంట. కూర్చొని చేసేదన్నా ఓకే, కానీ నిలబడంటేనే కొంచెం భయం అవుతుంది. సరే స్టాప్. యాక్చువల్లీ ఈ రోజు నా డే చాలా బాగుందని చెప్పాలి. సింగిల్ కయాకింగ్ దొరకడమే మంచిదైంది. చింటూని నమ్ముకున్నా నేను, చింటూని నమ్ముకొని ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. ఒకవేళ ఎల్లుంటే మటాష్ అయ్యేది నేను, ఎందుకంటే వాటర్లో ఆ కయాకింగ్ బోట్తోని ఆ ప్యాడల్తోని చేసిన స్టంట్లు అన్నీ ఇన్ని కాదు చింటూ. సో అమ్మో నాకు ఆ బాధ తప్పిపోయింది. నేను సేఫ్గా మంచిగా చేసుకున్నాను. అది నేను చూపిస్తా మీకు. చింటూ చేసిన స్టంట్స్, విన్యాసాలు లోపల ఎన్నున్నాయో ఫుల్ నవ్వుకుంటారు. నాకైతే పొట్ట చెక్కలైంది అక్కడ నవ్వి నవ్వి చింటూ స్టంట్స్ చూస్తుంటే వాటర్ లో. చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది ఈ కయాకింగ్. చేస్తుంటే అమ్మో బ్యాలెన్స్ చేయడం మస్తు కష్టము. అండ్ వణుకుతున్నాయి కాలు, ఇట్లా భయం అవుతుంది అనమాట అక్కడ అట్లా వెళ్తుంటే. ఇక స్టార్ట్ అయింది చింటూ కయాకింగ్ ట్రైనింగ్. ఎన్నిసార్లు పడ్డాడో ఫస్ట్ నుంచి పడుతూనే ఉండు, బ్యాలెన్స్ చేయలేకపోతుండ అని చెప్పేసి ఆమెను అడిగిండు అనమాట ఎట్లా చేయాలని. 1 గంట క్లాస్ పీకింది తను, క్లాస్ ఇచ్చింది. అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఎన్ని టెక్నిక్లు చెప్పిందో. చేసిన తర్వాత విజృంభించిండు చూడండి కయాకింగ్. ఇక మంచిగా 1 గంట ట్రైనింగ్ తీసుకొని కయాకింగ్ స్టార్ట్ చేసిండు. చిన్నగా బ్యాలెన్స్ చేసుకుంటూ మధ్యలో స్టక్ అయిపోయిండు, అర్థమైతలేదు. 2 మధ్యలో నిలబడు, అంతే. 2 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1
వెరీ గుడ్, నైస్ నైస్ నైస్, బ్యాలెన్స్ బ్యాలెన్స్, స్లో 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 స్లో, తెడ్డుది పైన తెడ్డుది, అంతే అంతే, స్లో స్లో. Come on, get in. సో ఇట్లా బోట్ని తిరిగేసి మరిగేసి కయాకింగ్ చేసిండు మా చింటూ. మామూలుగా స్టంట్లు వేయలేదు, విన్యాసాలు చేసిండు అనుకోండి. అందులో అసలు ఆ బోట్లో తిరగబడ్డం, కింద పడ్డం, పైన పడ్డం. ఒక గంట సేపట్లో ఆ బోట్ని ఆడుకోవడం ఎక్కువ ఉంది మా చింటూ. ఇక లాస్ట్కి చేసి 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 ఇంకా లాస్ట్కి ఇట్లా మన వల్ల అవుతలే అని చెప్పేసి కూర్చొని నిమ్మలంగా కయాకింగ్ చేసుకుంటూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. మేము చేసిన కయాకింగ్, మా చింటూ చేసిన విన్యాసాలు అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేసిరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.